తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. గురుగారిని అడిగి కుంభరాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఆగస్ట్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి? ప్రధానంగా ఇక కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మిక దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరాహృత మయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సత్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం హ్రీం హ్రీం శ్రీం లలితాపరాదేవతాయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం తెలుసుకుందామా. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ కుంభరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ద్వితీయంలో శని సంచారం, అదేవిధంగా షష్ఠ స్థానంలో గురు సంచారం, సప్తమంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. వీరికి కుటుంబంలో కాస్త విభేదాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఒక వ్యక్తి ద్వారా కుటుంబంలో చికాకులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి చెప్పుడు మాటలు వినడం అనేది అంత అనుకూలమైనటువంటి సూచన కాదు, అంటే అంత అనుకూలమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇది పాటించాల్సినటువంటి ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా విద్యార్థులకి గడ్డు కాలం చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి విద్యార్థులు కాస్త శ్రద్ధగా విద్యను అభ్యసించడం ద్వారా, దృష్టి పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. నిరుద్యోగులకి ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతంలో ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరున్నారో వారికి ఉద్యోగం విషయంలో ఖచ్చితంగా అధికారులతో విభేదాలు కలిగి కాస్త దూర ప్రాంతాలకి స్థానచలనం అయ్యే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఎవరున్నారు వాళ్ళు కాస్త ఆర్థిక విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా అదేవిధంగా ఈ అవివాహితులు ఎవరున్నారు వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ప్రథమంలో చాలా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ నిరుత్సాహం పడకుండా ఆ వివాహ ప్రయత్నం చేస్తే మాసాంతంలో వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా నరాలకు సంబంధించినటువంటిది, అదేవిధంగా ఉదరానికి సంబంధించినటువంటిది, తుంటి భాగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా ఎందుకు అంటే వీరికి ఏలినాటి శని అనేది నడుస్తున్నారమ్మా. అది కాకుండా జన్మంలో రాహు సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటయ్యా అంటే, వీరు ప్రతి 9 శనివారాలు శనేశ్వర దేవాలయానికి వెళ్ళి నల్లబొత్తితో దీపారాధన చేస్తూ శనేశ్వరుడికి అభిషేకం చేయించుకుని ఆ తదుపరి హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి హనుమంతుడి దేవాలయంలో స్వామివారికి గంగా సింధూరంతో అర్చన చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ప్రతి శనివారం కూడా అదేవిధంగా అమావాస్య రోజు కాస్త మాసచక్రాలు అంటే గారెలు, ఇవి కాలభైరవుడికి నివేదించి అందులో కొంత భాగం నల్ల కుక్కకి తినిపించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రధానంగా దూర ప్రాంతాల్లో క్షేత్ర దర్శనం చేయడం ద్వారా ఈ రాహు సంబంధమైనటువంటి దోషాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే రాహు గ్రహానికి ప్రయాణం అంటే చాలా ఇష్టం. కాబట్టి దూర ప్రయాణం చేయడం ద్వారా, అంటే శాక్తేయ సంబంధమైనటువంటి, అంటే అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాలు దర్శనం, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు దర్శనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు
నీలవర్ణం, అదేవిధంగా జేగూరు రంగు అంటారమ్మ. అది అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారం సోమవారము, అదేవిధంగా బుధవారం. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.